హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనము రావణాసురుడి 5 నెరవేరని కలల గురించి తెలుసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విశ్రవ ఋషి కైకసి దంపతుల పెద్ద కొడుకైన రావణాసురుడు లంకా ద్వీపంగా పిలువబడే శ్రీలంకకు రాజుగా ఉండేవాడు. 10 తలలను కలిగి ఉండే రావణుడు గొప్ప పండితుడు, గొప్ప యోధుడు. దేవతలు కూడా అతనికి భయపడేవారు. నవగ్రహాలకు కూడా రావణాసురుడంటే భయం. రావణుడు శనీశ్వరుడిని బందీగా ఉంచుకున్నాడు. రావణాసురుడు తన జీవితకాలంలో ప్రతి కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. కానీ కలలు కొన్ని నెరవేరలేదు. రావణుడి కలలు నిజమై ఉంటే ప్రస్తుతం ప్రపంచం వేరేలా ఉండేది. రావణుడి నెరవేరని 5 కోరికలు ఇవే. సముద్రపు ఉప్పు నీటిని తీయగా మార్చడం. రావణుని నగరం లంకను అన్ని వైపులా సముద్రం చుట్టుముట్టింది. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. అయితే రావణుడు సముద్రపు నీరు తీయగా మారాలని కోరుకున్నాడు. ఇది రావణుడి మొదటి కల. అయితే రావణుడి ఈ కోరిక నెరవేరలేదు. లంక నుండి స్వర్గానికి మెట్ల నిర్మాణం. లంక నుండి స్వర్గానికి మెట్లు నిర్మించాలనేది రావణుడి కల. స్వర్గానికి వెళ్ళాలంటే ఎవరూ చనిపోకూడదని రావణుడు కోరుకున్నాడు. మనిషి సజీవంగా స్వర్గానికి చేరుకోవాలని భావించిన రావణుడు స్వర్గానికి మెట్లు వేయడానికి ప్రయత్నించాడు. కానీ మధ్యలో నిద్రపోయాడు. దీంతో ఈ కల నెరవేరకుండానే మిగిలిపోయింది. బంగారంలో సువాసన. బంగారు నగరమైన లంక ఆనందం, విలాసానికి అన్ని మార్గాలను కలిగి ఉంది. లంక మొత్తం బంగారంతో తయారు చేయబడింది. దీని ప్రకాశం అందరినీ తన వైపుకు ఆకర్షించింది. కానీ ఆ బంగారంలో సువాసన లేదు. రావణుడు బంగారంలో సువాసనను సృష్టించాలనుకున్నాడు. కానీ ఈ కల కూడా నెరవేరలేదు. రక్తం రంగును మార్చడం. రావణుడు రక్తం రంగు ఎరుపుగా ఉండకూడదని కోరుకున్నాడు. రక్తాన్ని చూసి ప్రజలు భయపడకూడదని రక్తం రంగును తెల్లగా చేయాలనుకున్నాడు. కానీ రావణుడి కోరిక నెరవేరలేదు. తండ్రి ముందు కొడుకు చనిపోకూడదు. ఏ కొడుకు తండ్రి ముందు చనిపోకూడదని రావణుడు కలకన్నాడు. కళ్ళ ముందే కొడుకు చనిపోవడం ప్రపంచంలోనే అతిపెద్ద బాధ. కానీ పుట్టిన వ్యక్తి చనిపోవడం ఖాయం. దీనివల్ల రావణుడి కల కూడా నెరవేరలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.